Yes. Friends, good evening everyone. Welcome back to VENKANNA ENGLISHGURU. Friends, see, we are going to begin with a very interesting topic, that is phonetics. Manam English methodology prepare avutunnam. English methodology for and school assistant, TGT, PGT English. And as you know, Sadhananga, when you are seriously preparing for school assistant or TGT, PGT, and English methodology plays a very crucial role. Chala impact చూపిస్తుంది. After psychology, the most important area for uh, getting a job is 25 marks అనమాట. మీరు చదివే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ 5 marks and English methodology. These 25 marks are going to change your fate. Friends, remember. మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ రావాలి. I want to be a government job holder. నెక్స్ట్ I want to be a school assistant. మై మెయిన్ స్ట్రెంగ్త్ నాకు అసలు ఈ సైకాలజీ రావట్లేదు, క్లాస్ రూమ్ అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ మెథడాలజీ రావట్లేదు అంటే ఎక్కువగా చాలా మంది జాబ్ పోగొట్టుకునేటువంటి ఏరియా ఈ 2 ఏరియాస్ అన్నమాట. ఒకటి ఇంగ్లీష్ మెథడాలజీ అండ్ అనదర్ వన్ ఈస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇందులో మనం స్కోర్ సాధించాలి. And how to improve good score as a part of English methodology or as a part of classroom implications of psychology. ఎందుకంటే ఈ 25 మార్క్స్, ఈ 50 బిట్స్ ఎవ్రీబడి ఆన్సర్స్ 100 బిట్లు ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు. ఈ 50 బిట్స్ 25 మినిమం 25 to 30 ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో దే విల్ బి ఇన్ టు ద లిస్ట్. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే బేస్డ్ ఆన్ మై అబ్జర్వేషన్ బిగినింగ్ ఫ్రమ్ 2008 డిఎస్ఏ నుండి psychology and English methodology. English methodology is nothing but psychology, friends. Remember, methodology మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ. మంచి స్ట్రాంగ్ అవేర్నెస్ ఉండాలి విత్ రిగార్డ్ టు ఏంటి మన బిహేవియరిస్టిక్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్, సోషల్ సైకలాజికల్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ లో టుడే వీఆర్ గోయింగ్ టు బిగిన్ విత్ టాపిక్ కాల్డ్ ఫొనెటిక్స్. Friends, remember, another important area phonetics అన్నమాట. ఈ phonetics మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్, దిస్ ఈస్ అవర్ యూనిట్ 10 ఫర్ అవర్ AP DSC examination. So this phonetics plays a very crucial role, friends. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే, అండ్ బిగినింగ్ ఫ్రమ్ నేను మీకు చెప్పేది DSC 2004 నుంచి చెప్తున్నాను. నేను మీకు కాంటెంట్ లో 4 to 5 బిట్స్ ఇస్తాడు అండ్ మెథడాలజీలో 5 to 6 బిట్స్ ఇస్తాడు. సో యూ విల్ గెట్ దిస్ ఫొనెటిక్స్ విచ్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ 2. కాంటెంట్ లో ఇంగ్లీష్ మెథడాలజీలో బిట్స్ వస్తాయి అండ్ ఇంగ్లీష్ కాంటెంట్ లో బిట్స్ అడుగుతాడు. సో ఇక్కడ ఒక 4 to 5, ఇక్కడ ఒక 5 to 6, మినిమం మనకి 10 to 15 బిట్స్ వచ్చేటువంటి ఏరియా, దట్ ఈస్ ఫొనెటిక్స్. సో ఈ ఫొనెటిక్స్ అనేటువంటి అంశం కనుక అబ్జర్వ్ చేస్తే, ఫొనెటిక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అండ్ ఈ ఫొనెటిక్స్ లో ఉన్నటువంటి మేజర్ ఏరియాస్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫొనెటిక్స్. వన్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. అండ్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, వావెల్ సౌండ్స్ అండ్ కాన్సనెంటల్ సౌండ్స్. Friends. Next, దాంతో పాటు సెకండ్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్. అండ్ థర్డ్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి ఇంటోనేషన్ అనేటువంటి ఏరియా ఉంటుంది. అండ్ ప్లస్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్ అనేటువంటి ఏరియా మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంటోనేషన్, టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్. Next, friends, you see what is pitch, what is rhythm, what are strong and weak forms of words, strong and weak forms. Next, teaching pronunciation. So all these are different topics which become a part of phonetics. ఈ phonetics అనేటువంటి చాప్టర్ లో ఇన్ని కాంపోనెంట్స్ మనకు కనబడతాయి. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ దిస్ ఏరియా, హౌ డు యూ ఎక్స్పెక్ట్ బిట్స్, మనకు బిట్స్ ఎలా అడుగుతున్నాడు ఈ టాపిక్ పైన, ఎలా అడిగాడు గతంలో. వన్స్ యూ అబ్జర్వ్ DSC 2004 కావచ్చు, DSC 2006 or 8 or 12 or 14 or 18,
మనకి బిట్స్ మినిమం ఇంతకుముందు చెప్పాను 8 to 10 బిట్స్కి తక్కువ ఏ పేపర్లో రాలేదండి. మినిమం 8 to 10 కంపల్సరీ అంటే ఒక 4 to 5 మార్క్స్ మనకు ఈ టాపిక్ వచ్చిందంటే పాకెట్లో వేసుకున్నట్టే లెక్క. అంత ఈజీ. వీటిపైన బిట్స్ ఎలా అడిగాడు ఫ్రెండ్స్ గతంలో అంటే హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ అని అడిగాడు. ఆన్సర్ 45 సౌండ్స్. హౌ మెనీ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్ అని అడిగాడు 20. హౌ మెనీ కాన్సనెంటల్ సౌండ్స్ ఆర్ దేర్ అని అడిగాడు. నెక్స్ట్ 24. A diphthong a diphthong refers to an అడిగాడు combination of two single vowel sounds. Next, vowel diphthongs are also called అని అడిగాడు vowel glides friends. How many diphthongs are there అని అడిగాడు 8. లేదా ఒక పదం ఇస్తాడు, ఒక సౌండ్ ఇస్తాడు. ఐడెంటిఫై a word in which the sound ia is used. Identify a word in which the sound ia is not used. Nia, dia, clear and ఫేయా ఇలా ఆప్షన్ చేస్తాడు, మనం గుర్తుపట్టాలి. ఒకసారి డిఎస్ లో బిట్ ఇచ్చాడు, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ విచ్ అండ్ ద సౌండ్ ఆఫ్ ఏఆ ఈజ్ యూజ్డ్ అని అడిగాడు. దేయా ఫేయా ఇలా పాయింట్స్ ఇచ్చాడు, ఇలా అడుగుతుంటాడు. దాంతో పాటు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ విత్ రిగార్డ్ టు ఫొనెటిక్స్ అని ఇచ్చాడు. There is one-to-one relationship between sound and letter. 2. There is no one-to-one relationship between sound and letter. There are two and relationship between sound and syllable. Ila 4 options ichadu. Answer, there is no one-to-one relationship between sound and letters. Manaki English lo unna aksharalu 26, English lo unnatuvanti sounds 44. ఇది అన్నమాట మేజర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. అలాంటి డ్రాబ్యాక్ గురించి మనకు కనబడుతూ ఉంటుంది. దెర్ ఇస్ నో one-to-one రిలేషన్షిప్స్ ఇలా అడుగుతుంటాడు. దాంతోపాటు ఇంకా మళ్ళీ మనకేమి ఇచ్చాడు, డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫాలోవింగ్ సౌండ్స్ vocal cords vibrate అని అడిగాడు. వాయిస్డ్, వాయిస్లెస్, కాన్సనెంట్స్ అండ్ వావెల్ సౌండ్స్. ఆన్సర్ voiced sounds. Which of the following is an example for a voiceless sound అని పెట్టించాడు ఫ్రెండ్స్. Which of the following is an example for a voiceless sound అని అడిగాడు ఫ్రెండ్స్. మన ఆప్షన్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే మనకు హౌ మెనీ వాయిస్లెస్ సౌండ్స్ ఆర్ దేర్ 9. క చ ట త ప ఫ స ష హ వాయిస్లెస్, రిమైనింగ్ వాయిస్డ్. ఇంకా బిట్స్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇలా సౌండ్స్ పైన అనేక రకాల బిట్స్. ఇంకా చ అండ్ జ ఆర్ కాల్డ్ అని అడిగాడు. ఫా అండ్ వా ఆర్ కాల్డ్ అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నేజల్ సౌండ్ అని అడిగాడు. మా, నా, ఇంకా వేరేదోటి. నెక్స్ట్ 2014 AP DSC bit. The following are 6 sounds categorized under manner of articulation. Identify అని అడిగాడు. Plosives. ప బ ట డ క గ ఇలా అడుగుతుంటాడు. How many fricatives are there అని అడిగాడు. 10. 9 as per AP DSC and as per Telangana DSC 10. Friends, చిన్న వేరియేషన్. And the following are also called semi vowel sounds అని అడిగాడు. యా అండ్ వా ఇలా రకరకాల బిట్స్ ఫ్రెండ్స్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ పైన. దాని తర్వాత స్ట్రెస్ టైప్స్ పైన చాలా బిట్స్ ఇచ్చాడు. స్ట్రెస్ టైప్స్, హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ పార్లమెంట్ అని అడిగాడు. 3. అండ్ ద వర్డ్ అనెస్థెటిక్ is stressed on dash syllable అని అడిగాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సిలబుల్. అనెస్థెటిక్ థర్డ్ సిలబుల్. ద వర్డ్ ఎక్స్ట్రాడినరీ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయని అడిగాడు. 5. ద వర్డ్ ఆడిటోరియం హ్యాస్ డాష్ సిలబుల్స్ అని అడిగాడు. 5. ఇలా ద వర్డ్ రియల్లీ హ్యాస్ డాష్ సిలబుల్స్ అని అడిగాడు. 2. సో ఇలా నంబర్ ఆఫ్ బిట్స్. నెక్స్ట్, ద వర్డ్ మ్యాగ్నానిమిటీ స్ట్రెస్డ్ ఆన్ డాష్ సిలబుల్ అని అడిగాడు. మ్యాగ్నానిమిటీ. సో మ్యాగ్నానిమిటీ థర్డ్ సిలబుల్. ఇలా బిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్. ఫ్రమ్ ద వర్డ్స్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఫోటోగ్రాఫ్ అండ్ ఫోటోగ్రాఫిక్ షిఫ్ట్ స్ట్రెస్ ఎలా చేంజ్ అవుతుందని అడిగాడు. ఫోటోగ్రాఫ్ ఫస్ట్ సిలబుల్, ఫోటోగ్రాఫిక్ ఫోటోగ్రాఫిక్ థర్డ్ సిలబుల్ అండ్ ఫస్ట్ థర్డ్ సిలబుల్. ఇలా ద వర్డ్ కాండక్ట్ అనే వర్డ్ వీటి యొక్క స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ నుంచి సెకండ్ సిలబుల్ కి షిఫ్ట్ అయింది. దెన్ ద వర్డ్ బికమ్స్ అని అడిగాడు. నౌన్ టు వర్బ్, వర్బ్ టు అడ్జెక్టివ్, నౌన్ టు అడ్జెక్టివ్, వర్బ్ టు నౌన్, నౌన్ టు వర్బ్. బెట్స్. రోడ్స్ అనేటువంటి పదంలో ద వర్డ్ రోడ్స్, ఈ రోడ్స్ అనేటువంటి ఈ పదంలో ఎస్ ఎలా ప్రొనౌన్స్ చేయబడుతుందని అడిగాడు. స జ ఇస్ ఇస్. ఆన్సర్ జ. ద వర్డ్ మెయిడెన్స్ మన డిఎస్ బిట్ ఫ్రెండ్స్. మెయిడెన్స్ ఎస్ ఏమవుతుంది. స జ ఇస్ జ. ఇలా ద వర్డ్ కిస్ట్ ఈ పదంలో ఈడి ఏమవుతుందని అడిగాడు. ట. కిస్ట్.
కెస్ట్, బ్లస్ట్, రస్ట్ ఇలా. మార్క్ MARKET ఈ పదంలో KET ఏమవుతుందని అడిగాడు. మార్కెట్, మార్కెట్, మార్కుట్, మార్కట్. ఆన్సర్ మార్కెట్, మార్కెట్. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, వుడ్ యు లైక్ టు జాయిన్? ఇలా మనం ఉపయోగించాలి. దాంతోపాటు ఇలా వాంటెడ్, WANTED లో టెడ్ బికమ్స్ టెడ్, టెడ్, టడు, టుడు, టెడ్, వాంటెడ్. ఇలా అనేక రకాల బిట్స్ ఫ్రెండ్స్ మన DS లో కనబడ్డాయి. స్ట్రెస్, దాంతోపాటు వర్డ్ స్ట్రెస్. ద ఫాలోవింగ్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్, the following words are not stressed. Which of the following words are examples for content words? The following are not. We have traveled by the Krishna Express. Identify the word which is stressed, which is not stressed. Number of bits ఇచ్చాడు. దాంతోపాటు ఇంటోనేషన్ పైన ఫ్రెండ్స్, ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ ఇజంట్ ఇట్, ఏ టోన్ ఉందని అడిగాడు, ఫాలింగ్ టోన్. ఐఎమ్ ఏ టీచర్, క్వశ్చన్ మార్క్, ఏ టోన్ ఉంది, ఫాలింగ్ రైజింగ్ టోన్ ఉంది. అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ షార్ట్, ఏ టోన్ ఉంది, ఫాలింగ్ టోన్ ఉంది. ఇలా. నెక్స్ట్, వుడ్ యు లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ, ఏ టోన్ ఉంది, రైజింగ్ టోన్ ఉంది. సో ఇలా. గో టు ద స్టోర్, ఏ టోన్ ఉంది, ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్, గో టు ద స్టోర్, ఫాలింగ్ టోన్ ఉంటుంది. సో ఇలా. రిక్వెస్ట్, ప్లీజ్ క్లోజ్ ద డోర్, ఏ టోన్ ఉందని అడిగాడు, రైజింగ్ టోన్. ఇన్ ఎస్ఆర్ నా క్వశ్చన్స్ వి యూజ్ అని అడిగాడు, రైజింగ్ టోన్. ఇన్ గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, రైజింగ్ టోన్. హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్ వీటిపైన. నెక్స్ట్ ఇంటోనేషన్. దాని తర్వాత సెంటెన్స్ స్ట్రెస్. సెంటెన్స్ స్ట్రెస్ లో ఐఎమ్ గోయింగ్ టు ద సర్కస్, ఓ బిట్ ఇచ్చాడు, ఇలా ఇలా ఇచ్చాడు. ఐఆమ్ గోయింగ్ టు ద సర్కస్, I am going to the circus. The speaker overstressed the word to the circus. It means అని అడిగాడు. He is only going to the circus, he is not going anywhere. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ మనకి అడిగాడు. నెక్స్ట్ టీచింగ్ ప్రొనౌన్సియేషన్ పైన ఏమి ఇచ్చాడు, ద ఫాలోవింగ్ ఈస్ ద షార్టెస్ట్ వే టు టీచ్ ప్రొనౌన్సియేషన్, ఇమిటేషన్ మెథడ్. ఇమిటేషన్ మెథడ్ ఇన్వాల్వ్స్ 4 principles, వాట్ ఆర్ దే అని అడిగాడు. నెక్స్ట్ పర్సెప్షన్, ఇమిటేషన్, ప్రెజెంటేషన్, ప్రాక్టీస్. నెక్స్ట్ tongue twisters are used to teach and అడిగాడు pronunciation. Betty bought some butter, but the butter was bitter. She added some better butter to make bitter butter better. Pronunciation. Which of the following is the correct minimal pair? Minimal pair DSC 2018. DSC 2018 bit. Minimal మన DSC bit. Minimal pairs are used to teach pronunciation. What is the important advantage of language lab అని అడిగాడు. Learner will have flexibility, independence, individuality to learn something. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ మనకి టాపిక్ పైన అడిగాడు. సూత్రాలు, ఓన్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రూల్స్ ఫ్రెండ్స్. ఇఫ్ యు నో రూల్స్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇఫ్ యు డు నాట్ నో ద టాపిక్ విల్ బికమ్ డిఫికల్ట్. సో అది మనం డిస్కస్ చేసేది. సో నౌ విల్ బి టాకింగ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ ట్రబుల్. ఇది కూడా నెవర్ ట్రబుల్ టిల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. మీ టెడ్ బిట్ ఊరి నాయనో, నెవర్ ట్రబుల్ టిల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. మన బాలకృష్ణ గారు కొట్టినటువంటి డైలాగ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రొడ్యూస్ ద సౌండ్ ట్రబుల్. సో అలా ఇలాంటి టంగ్ ట్విస్టర్స్, మినిమల్ పెయిర్స్. అండ్ ఇది కూడా ఒక బిట్. ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద టెక్స్ట్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ప్రొనౌన్సియేషన్. ఏమి స్వామి, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో యు సీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ సి, మనం ఇంట్రొడక్షన్ చదువుకుంటున్నాం. ఫొనెటిక్స్, ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ that are available in a language is called phonology, and one of the branches of phonology is phonetics. And phonetics, study of speech sounds. ఫ్రెండ్స్ ఇలా మనకి రకరకాల బిట్స్ అడుగుతుంటాడు. చాలా బేసిక్ థియరీ మనకు వచ్చి ఉండాలి. యాజ్ ఇంగ్లీష్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో గుడ్ ప్రొనౌన్సియేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్, అండ్ యూ విల్ బి ఇన్. ఇఫ్ యు ఆర్ నాట్, థియరీ మనకు వచ్చి ఉండాలి. స్పీచ్ మీకు అందరికి తెలిసిందే. లాంగ్వేజ్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. Communication involves 2 people, listener, speaker, sender, receiver. Every process of communication has a purpose. Next, without purpose there is no communication. Speaking is equal to communication. Communication is equal to speaking. The main goal of teaching, the main goal of learning a language is the ability to use it. So speech plays an important role in the process of communication. The purpose of communication is to make ourselves clear. If I'm clear, you will be able to receive everything properly. If I'm not clear, you won't receive.
And the onus of making listener comfortable is always based on speaker. Listeners become comfortable if the speaker has got some clarity. The onus of making listeners comfortable is always based on speaker. అంటే చెప్పే మాట్లాడే వ్యక్తి క్లియర్ గా ఉంటే వినే వ్యక్తి క్లారిటీగా ఐడియాస్ తీసుకుంటాడు. అంటే బోత్ అండ్ వర్క్ వన్ అనదర్. నెక్స్ట్, వేరియస్ ఫీచర్స్. దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒకటి, ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఇట్స్ హ్యాస్ ఓన్ సౌండ్ సిస్టమ్ అండ్ వి ఫార్మ్ సెంటెన్సెస్. ఇంతకీ ఒక చిన్న లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ చెప్పాలి మీకు. ఏంటి అంటే, నెక్స్ట్ లెట్ మీ టాక్ అబౌట్ సమ్ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్. వాట్ ఈస్ లాంగ్వేజ్ అంటే, మనోడు హెన్రీ స్వీట్ అనే వ్యక్తి, హెన్రీ స్వీట్ గివ్స్ ఏ డెఫినేషన్ అబౌట్ వాట్ ఈస్ లాంగ్వేజ్. బాబు లాంగ్వేజ్ అంటే ఏంటి నన్న డెఫినేషన్ ఇచ్చుకోవాలంటే ఇతను ఒక డెఫినేషన్ చెప్తాడు. లాంగ్వేజ్ ఈజ్ ఏ system of language is a means of communication in which the speaker is able to combine acceptable speech sounds, these speech sounds into syllables, and these syllables into words, and these words into phrases, and these phrases into sentences. So definition given by evaru mana నెక్స్ట్ ఎండ్ స్పీడ్ చెప్తున్నాడు. భాష అనేది అర్థవంతమైనటువంటి కంఠ ధ్వనుల సముదాయం. ఇందులో speech sounds which are combined into syllables, syllables into words, words into phrases, phrases into sentences. I think this is language. And there is another language called paralanguage. There is another concept called paralanguage. Paralanguage, and which includes different components called stress, rhythm, intonation, stress, rhythm, intonation, pitch. Okay, strong and weak forms. So this is technically called ఏమంటున్నాం దీన్ని, paralanguage. Paralanguage which is also called connected speech. Connected speech అని కూడా అనొచ్చు. It is also called supra segmental features. Supra segmental features of a language. ఇంతకీ these sounds, words, phrases, sentences provide your meaning, మన భావాన్ని వ్యక్తపరుస్తాయి. and these words convey your implied meaning. These words provide music to your language. మన భాషకి ఏం క్రియేట్ చేస్తాయి, మ్యూజిక్ ఇస్తాయి. they give music, they provide melody, they develop fluency. మన భాషలో ఏం బిల్డప్ చేస్తాయి, ఫ్లూయెన్సీని బిల్డప్ చేస్తాయి. they develop fluency, they develop melody, they develop, and these are the things which provide an opportunity to like somebody's speech or not. అబ్బా అమ్మాయి మాట్లాడుతుంటే నెక్స్ట్ చచ్చిపోవాలనిపిస్తుందిరా అంటాడు ఒకడు. ఆహా అతను పాటలు పాడుతూ ఉంటే చెవి కోసుకోవాలనిపిస్తుందిరా మామ అని చెప్తాడు ఒకడు. అంటే దీనికి కారణం నాట్ బికాస్ ఆఫ్ సౌండ్స్, వర్డ్స్, ఫ్రేజెస్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఇంటోనేషన్. ఇళయరాజా గారు పాటలు పాడుతుంటే అబ్బా బాబా ఎంత కిగ్గా ఉంటుంది, కార్ డ్రైవ్ చేస్తూ పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంత బాగా ఆ పాటలు అంతా వినసొంపుగా మనకు కనబడుతూ ఉంటాయి, మనం చూస్తుంటాం చాలా చక్కగా ఆనందపడుతూ. టాప్ 50 ఇళయరాజా సాంగ్స్ అని నేను పెట్టుకొని వింటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను కాలేజీకి. చక్కగా ఒక 100-120 పైన స్పీడ్తో హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తూ ఆ పాటలు ఎంజాయ్ చేస్తూ పోతూ ఉంటాను. బట్ యు సీ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్, రిథమ్, ఇంటోనేషన్, పిచ్, స్ట్రాంగ్ అండ్ వీక్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్. ఫ్రెండ్స్, అంటే వీటి వల్ల మనకి ఏమొస్తుంది, మ్యూజిక్ డెవలప్ అవుతుంది, మెలోడీ డెవలప్ అవుతుంది, ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్, మనం ఒక వ్యక్తి యొక్క స్పీచ్ వినాలా వద్దా, పొగడాలా తిట్టాలా అని చెప్పడానికి పనికొచ్చేవి ఇవన్నీ. దీస్ ఆర్ టెక్నికల్లీ కాల్డ్ paralanguage, connected speech, suprasegmental features. Today we are talking about not language, we are talking about paralanguage. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సిన వాళ్ళు మీరు కుదిరితే కాపీ చేసుకునే కార్యక్రమం చేసుకోండి మిత్రులారా, మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ లాంగ్వేజ్. ఒక భాష నేర్చుకునే క్రమంలో నెక్స్ట్ స్పీచ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఇస్ ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ అటరెన్స్, సిలబుల్ ఆర్ సౌండ్ అన్నమాట. వాట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్ ఇన్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, సౌండ్. మనం చెప్పుకున్నాం స్పీచ్ సౌండ్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ సిలబుల్స్, సిలబుల్స్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ ఇంటూ ఫ్రేజెస్, ఫ్రేజెస్ ఇంటూ సెంటెన్సెస్. వాట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్ ఇన్ లాంగ్వేజ్, సౌండ్. ఈ సౌండ్ కి మరో పేరు స్పీచ్ సౌండ్. ఈ స్పీచ్ సౌండ్ కి మరో పేరు ఫోనీమ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆలోఫోన్. ఒక 4 ఉంటాయి పటకాలు.
Allophone. It is also called vocal sound. Friend, remember. Next. So friends, అదే నేను మీకు ఇంతకుముందు చెప్పిందే language. This is language, this is paralanguage. And speech sounds combined into syllables, syllables into words, words into phrases. Paralanguage, stress and intonation, pitch, rhythm, strong and weak forms. Friends, మర్చిపోద్దు. Next, elements for clarity. Okay, Basha, if you really want to improve clarity in one's language, next, the first basic element for clarity is pronunciation. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు తన భాష ఎఫెక్టివ్గా ఉండాలి అంటే అండ్ హిస్ లాంగ్వేజ్ షుడ్ బి క్లారిటీ అండ్ దిస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రొవైడ్ క్లారిటీ టు వన్స్ లాంగ్వేజ్ ద పర్సన్ షుడ్ అడాప్ట్ రైట్ ప్రొనౌన్సియేషన్. చాలా మంది ఇండియన్స్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వి ఫాలో ఆర్పి. ఆర్పి అంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. అవర్ ఇంగ్లీష్ ఈస్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. A lot of people understand Indian English because we follow received pronunciation anamata, RP. So first clarity ki pronunciation kavali. What is pronunciation? Articulation of sounds clearly, breaking the words into syllables and putting the right stress. అంటే సరైన సౌండ్స్ ని కరెక్ట్ గా పలకడము, వర్డ్స్ ని సిలబుల్స్ గా విడగొట్టడము, సరైన సిలబుల్ పైన స్ట్రెస్ వాడడము. దిస్ ఈస్ ప్రొనౌన్సియేషన్. రేపు మీకు రావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈస్ ఫ్లూయెన్సీ. చెప్తున్నాను. అండ్ స్పీకింగ్ కి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అక్యురసీ. ఫ్లూయెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కరెక్ట్నెస్. Correct use of grammar not required. Correct use of vocabulary not required. Are the learners able to use language continuously? That's it. There are chances to the learners to make mistakes in terms of grammar. Forget about. So in the fluency and pausing at the right place while speaking. Ekkada manam agali, ekkada munduku vellali. Second, adapting correct pronunciation. And third one, speak at a right place so that the listener has no difficulty. సరైన పద్ధతులలో సరైన ప్లేస్ లో ఆగడము, సరైన ప్రొనౌన్సియేషన్ వాడడము, సరైన ప్లేస్ లో లిసనర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ ఏంటి ఫ్లూయెన్సీ. ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకేం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఆలోఫోన్స్ అనేవి పటకాలు అంటాం ఫ్రెండ్స్. వి కెన్ సే అండ్ విల్ టాక్ అబౌట్ allophones గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు తెలిసిందే, హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ టైప్? ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్ లో? ఫ్రెండ్స్ ఫాస్ట్ గా టైప్ చేయండి. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పాలి ఫాస్ట్ గా. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? క్విక్ గా ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. హౌ మెనీ ఆల్ఫాబెట్స్? క్విక్ గా ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? How many alphabets are there in English? Quick గా ఆన్సర్ చేయాలి. How many alphabets? Friends, 26. Very good, very good, very good. How many alphabets are there? Yes, friends, there is only one alphabet. ఒకటి alphabet ఉంది. There are 26 letters. మిత్రులారా, మన బేసిక్ నాలెడ్జ్ మిత్రులారా, వర్ణమాల ఒకటే ఉంది, అక్షరాలు 26 ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ సడన్ గా ఎగ్జామినేషన్ అంటే నేను అందుకే చాలా మందికి చెప్తుంటాను. ఏం చెప్తున్నానంటే, జాబ్ తెచ్చుకోవడం వేరు, డిగ్రీ సంపాదించడం వేరు. జాబ్ తెచ్చుకోవడం వేరు అండ్ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం వేరు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం తెచ్చుకోవడం వేరు. And getting a competitive examination is different. Academic examination is entirely different. I have seen hundreds of people without any job with gold medals. ఇంతమంది నెట్లు సెట్లు జేఆర్ఎఫ్లు కొట్టి రోడ్ల మీద తిరిగే బ్యాచ్ ని ఇప్పటికీ నేను మీకు చూపిస్తాను. అండ్ వితౌట్ నెట్, వితౌట్ సెట్, జస్ట్ డిగ్రీ చదివి పీజీ చేసి జాబ్ తెచ్చుకున్న క్యాండిడేట్స్ ని కూడా మీకు చూపిస్తాను. వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను పిహెచ్డి చేశాను, నాకు జాబ్ తొందరగా వస్తుంది, రాదు. నేను ఎంఏ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుకున్నాను, రాదు. ఓకే, ఎంఏ ఎక్కడో ఎస్కే యూనివర్సిటీ డిస్టెన్స్ లో చదువుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ వస్తుంది. అండ్ కర్నూలు మన రమణ గుప్తా గారు డిఎస్సి 2008 డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్ అండ్ స్టేట్ సెకండ్ ర్యాంకర్. ఆయన రమణ గుప్తా గారు ఇన్ డిఎస్సి 2008 డిగ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. He became district first ranker in DSC.
Next, he became group officer. Next, he became junior lecturer working E అనే పేరుతో ఏదో ఎర్రగూడెమ ఎర్ర ఈ అండ్ కర్నూలులో ఎమ్మిగనూర్ జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎమ్మిగనూరులో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. చెప్తున్నా ఫ్రెండ్స్, టాలెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నా నాకు ఉద్యోగం వస్తుంది రాదు. నేను నెక్స్ట్ ఫారెన్ లో చదువుకొని వచ్చాను గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది రాదు. ఇట్ షుడ్ బి సో యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ అప్రోచ్, కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అంతే తప్ప క్యాంపస్ లో చదువుకున్నాను టాప్ ర్యాంకర్ని డిగ్రీలో బీఈడిలో ఎంఏలో పనికిరావు. అందుకే బీ కేర్ఫుల్. చూడండి, స్పీచ్ సౌండ్స్ హౌ మెనీ. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం భగవంతుడా, నాయన, నా తండ్రి, ప్రభువా నాకు టైం ఇవ్వు, క్వశ్చన్ సరిగా చదివి ఆన్సర్ చేయగలిగేంత ఓపిక నాకు ఇవ్వు తండ్రి అనమా చెప్తున్నాను, వేడుకోండి. బీ కూల్, యూ విల్ ఆన్సర్. సో హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? ఓన్లీ వన్. హౌ మెనీ లెటర్స్? 26. సో స్పీచ్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ and to understand the relationship between sounds and letters. In case of Indian languages, spelling helps as pronunciation. మన తెలుగులో 56 letters 56 sounds ఉంటాయి. హిందీలో 49 letters 49 sounds ఉంటాయి. కానీ అండ్ అదే ఇంగ్లీష్లో 26 letters 44 sounds ఉంటాయి. అంటే there is one-to-one relationship between sound and letter Indian languages, but there is no one-to-one relationship. ఇది డిఎస్సి బిట్ ఫ్రెండ్స్, ఇది డిఎస్సి బిట్, ఇది టెట్ బిట్, ఇది తెలంగాణ డిఎస్సి బిట్, ఇది ఏపీ డిఎస్సి బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ? ఇదే డైరెక్ట్ గా ఇచ్చాడు. దెర్ ఇస్ వన్ టు వన్ రిలేషన్షిప్, దెర్ ఇస్ నో వన్ టు వన్ రిలేషన్షిప్ ఫ్రెండ్స్. దాంతో పాటు కొన్ని వర్డ్స్ మీరు చూడండి. అండ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దీస్ వర్డ్స్. చర్చ్, చా, ఇక్కడ సిహెచ్ ఏమైపోయింది? చా అయిపోయింది. హియర్ ద వర్డ్ సిహెచ్ బికమ్స్ చా. అండ్ హియర్ మెషిన్ అండ్ మెషిన్, ఓకే, షా అయిపోయింది. ఇక్కడ కోడ్, ఓకే, కోడ్, ఓకే, కోడ్ కా అయిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ సిహెచ్ బికమ్ చ, ఇక్కడ సిహెచ్ బికమ్స్ షా, హియర్ సిహెచ్ బికమ్స్ కా. ఇన్ ఇంగ్లీష్ అదే మనం తెలుగులో కలము అని రాస్తాం, కలము అని రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కా, you cannot write like this, kalamu. You cannot say that. You should always say galamu, not kalamu. But in English, and the same letter is pronounced and with different sounds. And danto part English lo emuntai, there are many and some similarly the same sound may be represented different spellings. Me chudandi, c, e, next key, e, నెక్స్ట్ పి, ఈ, నెక్స్ట్ మెషిన్, ఈ. అంటే ఈ అనే సౌండ్ చెప్పడానికి ఈ వాడాం, ఈవై వాడాం, ఈవో వాడాం, అండ్ దాని తర్వాత ఐ వాడాం. సో డిఫరెంట్ లెటర్స్ ఆర్ యూజ్డ్ టు సే ఓన్లీ వన్ సౌండ్. ఇంగ్లీష్ అదే మాహిత్యం మనకి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సే apart from these differences we have some letters that are silent. ఫ్రెండ్స్, ఇది కూడా బిట్ మన డిఎస్సిలో, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ద లెటర్ హెచ్ ఇస్ సైలెంట్. ఇలాంటి బిట్ మనకు అడిగే 160 బిట్స్లలో 1 bit ఈస్ గోయింగ్ టు బి ఆన్ సైలెంట్ లెటర్స్. బీ కేర్ఫుల్. నెక్స్ట్, సైకాలజీ సైలెంట్, సైకాలజీ పి, ప్లంబా అండ్ ప్లంబా, సో బి, డౌట్ బి, విజిల్ టి, ఆర్డర్ ఆర్. సో ఇలా, సో ఏ అక్షరం సైలెంట్ గా ఉంది అని అడుగుతాడు. సో అలా. దాంతో పాటు ఫ్రెండ్స్, how many letters are there? 26 letters. There are 26 letters in English. These are pronounced into 44 speech sounds. Speech sound is also called vocal sound, phoneme. And these phonemes are divided into 20 consonantal sounds and 24 consonantal sounds and 20 vowel sounds. సో ఐపీఏ, ఇది కూడా మన డిఎస్సి మిత్రులారా. ఐపీఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ కాదు, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్, నాట్ అసోసియేషన్. అండ్ అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, అకార్డింగ్ టు జేడిఓ కార్నర్స్ డిక్షనరీ అండ్ ప్రొనౌన్సియేషన్, అకార్డింగ్ టు డానియల్ జోన్స్ డిక్షనరీ అండ్ ప్రొనౌన్సియేషన్, 44 sounds are there in English, 24 consonantal sounds and 20 vowel sounds.
మీకు తెలిసిందే. ఆల్ సౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫోనీమ్. ఫోనీమ్ అంటే డెఫినేషన్ ఏంటి? మీకు ఒక డెఫినేషన్ కావాలి. డానియల్ జోన్స్ అనేటువంటి వ్యక్తి ఒక డెఫినేషన్ చెప్తాడు. ఏ మినిమం డిస్టింక్టివ్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ ఈస్ కాల్డ్ ఫోనీమ్. ఏ మినిమం డిస్టింక్టివ్ సౌండ్ స్పీచ్ సౌండ్ ఈస్ కాల్డ్ ఫోనీమ్. ఇలా మనకి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. యూ షుడ్ బి కేర్ఫుల్. సో ఇది సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ వావెల్ సౌండ్స్. ఫ్రెండ్స్ ఎలా పలకాలి? వావెల్. ఇలా పైన టీత్ కిందకి ఇలా రావాలి. వావెల్. పెదవులు సాగిపోవాలి ఇలా. వావెల్. అంతే తప్ప ఓవెల్ తప్పు. ఇలా చెప్పకూడదు అనమాట. యూ షుడ్ సే వావెల్. హౌ మెనీ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్? ఇంతకీ వాట్ ఆర్ వావెల్ సౌండ్స్, డిప్థాంగ్స్, ప్యూర్ వావెల్స్ డెఫినేషన్స్ అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, lung air escape through the mouth without any friction, without any obstruction. These sounds are called vowel sounds. How many vowels are there? 20 vowel sounds. How many vowels are there? 5. How many vowel sounds? 20. అప్పుడప్పుడు ఇలాంటి బిట్ కూడా ట్రిక్ అడుగుతూ ఉంటారు. And 20 vowel sounds. These are pronounced into 20 pure vowel sounds and 8 diphthongs. Pure vowels are also called and monophthongs. And a single vowel sound is called pure vowel. How many pure vowels are there? 12. D ante 2. Combination of two single vowel sounds is called and diphthong. Diphthongs are also called vowel glides. Vowel glides అనొచ్చు, impure vowel sounds అనొచ్చు. Friends, we can also say impure vowel sounds. And these vowel sounds are classified again into 3. 12 pure vowel sounds ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ based on the position of lips, based on the raising of the tongue, based on the position of the tongue, ఇలా మనం క్లాసిఫై చేస్తాం. Let me show you a picture. Next, let me show you a picture. Next, friends, and try to see. Let me show you a small picture for you guys. Next, I think this handout is there in your material. ఈ handout మీ మెటీరియల్లో ఉండొచ్చు ఫ్రెండ్స్, and try to see that. నెక్స్ట్ ఈ హ్యాండ్అవుట్ మీ దగ్గర ఉంటుంది. మీరు if you have your pedagogy book and try to open it and try to look at it. సో ఇలా మీకు ఒక చార్ట్ ఇచ్చాను, 4 pages మెటీరియల్. నెక్స్ట్ if మేబీ క్వశ్చన్ పేపర్స్ కి ముందు ఉంటుంది అనమాట ఇది. మీరు ఒకసారి పాసిబుల్ ట్రై టు లుక్ ఎట్. నెక్స్ట్ దిస్ పేపర్ విచ్ టాక్స్ అబౌట్ వాట్ ఆర్ డిఫరెంట్ వావెల్ సౌండ్స్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వావెల్ సౌండ్స్ ఫ్రెండ్స్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వావెల్ సౌండ్స్. కొంచెం సిచ్యువేషన్ బట్టి చిన్నగా మార్చుకుంటున్నాను ఫ్రెండ్స్, అండ్ ట్రై టు అబ్జర్వ్. చూడండి సింబల్స్ మనకి వావెల్స్. హౌ మెనీ ప్యూర్ వావెల్స్ ఆర్ దేర్? 12 ప్యూర్ వావెల్స్. వీటిని మనం అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫస్ట్ మీకు కొన్ని రాసి చూపిస్తాను. మీ దగ్గర టేబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆ 1/4 ఆ. అండ్ ఈని రివర్స్ లో రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ 1/2 ఆ. అండ్ 3 రాసి పక్కన 2 చుక్కలు పెడితే దిస్ ఈజ్ కాల్డ్ 3/4 ఆ. నెక్స్ట్ ఆ రాసి ఏ రాసి పక్కన 2 చుక్కలు పెడితే ఆ అంటే కంప్లీట్ ఆ. స్మాల్ ఎక్స్ రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఆ కింద యావత్తు పెట్టినట్టుగా ఉంటుంది. ఈ సౌండ్స్ ఎలా పలకాలి? ఇలా సౌండ్స్ పలకాలి ఫ్రెండ్స్. 5 తర్వాత 6 ఈ ఐ రాస్తే ఈ అవుతుంది. ఐ రాసి 2 చుక్కలు పెడితే ఇది ఈ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీ దగ్గర కనబడతాయి. అలా అయిపోయి ఈ యు రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఊ. నెక్స్ట్ యు రాసి పక్కన 2 చుక్కలు పెడితే ఊ ఫ్రెండ్స్, రిమెంబర్. నెక్స్ట్ అలా అయిపోయి నెక్స్ట్ 5 + 4. దీని తర్వాత ఈ రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ. నెక్స్ట్ 10 అయిపోయి మళ్ళీ ఆలు 2 ఉంటాయి. ఏని రివర్స్ లో రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆ రౌండెడ్ ఆ అంటాం దీన్ని, రౌండెడ్ ఆ. నెక్స్ట్ స్మాల్ యూని రివర్స్ లో రాసి పక్కన 2 చుక్కలు పెడితే ఇది ఆనే. అండ్ దిస్ ఆల్సో లాంగ్ రౌండెడ్ ఆ. ఫ్రెండ్స్ మీ దగ్గర మెటీరియల్ ఉన్నా లేకపోయినా జస్ట్ ట్రై టు అబ్జర్వ్. ఈ సౌండ్స్ ఎలా పలకాలి?
నెక్స్ట్ ఆ, నెక్స్ట్ ఈ ఊ ఊ, దాని తర్వాత ఏ, నెక్స్ట్ ఆ. ఈ టూ ఆలు పలికేటప్పుడు లిప్స్ రౌండ్ అయిపోతాయి. ఆ ఆ, దిస్ ఇస్ షార్ట్ రౌండెడ్ ఆ, దిస్ ఇస్ లాంగ్ రౌండెడ్ ఆ. ఆ ఆ, పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా ఎక్కువ నేను చూస్తూ ఉంటారు, మావాడు అంటుంటాడు ఆ ఆ ఆ అని చెప్పేసి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, మన ఆ ఆ, కొంచెం సౌండ్ పెద్దగా ఉంటుంది, లిప్స్ రౌండ్ గా ఉండాలి. అదే ఇక్కడ మీకు టేబుల్లో ఉంది ఫ్రెండ్స్, మీ టేబుల్లో మీరు చూడొచ్చు, దిస్ ఇస్ ఈ, దిస్ ఇస్ ఈ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ a, cat, rat, mat. Next, this is a, call, ball, tall. Next, this is a short rounded a, caught, not, short, short. This is long rounded a, caught, not, naughty, bought, b-o-g-h-t, thought, t-h-o-g-h-t. Next, ooh, book, look, took, and ooh, school, tool, fool. Next, short rounded a, cut, nut, shut, but. Next, girl, shirt, skirt, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. సో హౌ మెనీ ప్యూర్ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్? 12. సో ఈ 12 ని మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ డిప్థాంగ్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, టేబుల్ మనకి తర్వాత అవసరం లేకుండా. నెక్స్ట్, డిప్థాంగ్స్ కాంబినేషన్ ఆఫ్ టు సింగిల్ వావెల్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ డిప్థాంగ్. Diphthong, combination of two single vowel sounds, and which you can say diphthongs. These are also called vowel glides. So మెట్రోండి ఫస్ట్ ఇయా, ఏ ఆ, ఫస్ట్ సౌండ్ ఏంటి, ఏ ఆ, సేయా, జయా, మేయా, ప్లేయా. ఓకే, డే మనము ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ టుడే, తప్పు, టుడే, ఏ ఏ, టుడే అని అనాలి అంతే తప్ప టుడే తప్పు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఓ, దిస్ ఇస్ ఓ, మన తెలుగులో ఉండేటువంటి ఓ, గో, నో, సో, బో, సో ఇలాంటివి. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ ఐ, థర్డ్ వన్ ఐ, సో దిస్ ఇస్ ఐ, మై, లైట్, సైట్, బ్రైట్. ఓకే, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆయ్, సో ఇలా రాస్తే దిస్ ఈస్ కాల్డ్ ఆయ్, ఆ ఈ, బాయ్, టాయ్. నెక్స్ట్ ఆయిల్, సాయిల్, ఇలాంటివి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆవ్, సో ఇలా రాస్తే దిస్ ఈస్ కాల్డ్ ఆవ్ ఫ్రెండ్స్, ఆవ్. నౌ, డౌట్, అబౌట్, షౌట్. సో ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత ఇయా, సిక్స్త్ వన్ ఇయా, ఇయా, నియా, ఇయా, క్లియా, ఫియా, నియా, డియా, ఫియా, క్లియా. ఈజ్ ఇట్ క్లియర్, ఈజ్ ఇట్ క్లియర్, ఈజ్ ఇట్ నియా, నియా. చూడండి ఫ్రెండ్స్, ఇయా, ఈ ఆ, ఇలా పలకాలి, ఇయా. నెక్స్ట్ ఏ ఆ, ఏ ఆ ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ సార్లు డిఎస్లో పెట్టు. సెవెంత్ వన్ ఏ ఆ, ఎక్కువ సార్లు డిఎస్ లో అడిగినటువంటి బిట్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి. ఏ ఆ, ఏఐఆర్, టిహెచ్ఈఐఆర్, టిహెచ్ఈఆర్ఏ, ఎఫ్ఏఆర్ఏ, బిఈఏఆర్. all these are different sounds that are pronounced with the help of ఏయా, ఏయా, దేయా, ఫేయా, బేయా, లేయా, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. దాని తర్వాత ఉవా, లాస్ట్ కి ఊ ఆ. మనం చాలా మంది ఇంగ్లీష్ లో పిఓఓఆర్ ని ఎలా పలుకుతాం, ఐఎమ్ పూర్, ఐ డోంట్ హ్యావ్ మనీ, ప్లీజ్ ఆఫర్ క్లాసెస్ త్రూ ఆన్లైన్ ఫ్రీలీ. పువ్వా, ఐఎమ్ పువ్వా, ఐఎమ్ పూరు, తప్పు, ఐఎమ్ పువ్వా, ఇంత బువ్వ పెట్టవా అన్నట్టుగానే ఉంది. ఐఎమ్ పువ్వా, ఇంత బువ్వా అన్నట్టుగా. ఐఎమ్ పువ్వా, కెన్ యూ ఆఫర్ మీ సమ్ ఫుడ్? సో యూ నీడ్ టు సే ఐఎమ్ పువ్వా. యూ కెనాట్ సే ఐఎమ్ పూర్, నో, ఐఎమ్ పువ్వా. నెక్స్ట్ అదే విధంగా టువా, మనం ఏమంటాం, టూరు. ఓకే, షూరు, నో, యూ కెనాట్ సే నాట్ టూర్, టువా. వీఆర్ గోయింగ్ ఆన్ ఎ టువా, వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ అస్? సో టువా, షువా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనకు ఒక వర్డ్ ఇస్తాడు, ఇలాంటి ఒక వర్డ్ ఇచ్చి ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈస్ ప్రొనౌన్స్డ్ లైక్ పువా అని 4 వర్డ్స్ ఇస్తాడు. ఇంకో వర్డ్ ఇస్తాడు, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఇస్ ఇలా పువా, టువా, షువా ఇచ్చి ఇంకొక వేరే వర్డ్ ఇస్తాడు.
అండ్ అండర్లైన్ చేస్తాడు. ఇలా అండర్లైన్ చేస్తాడు. చేసి ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఇస్ డిసిమిలర్, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ విచ్ ఉవా ఈజ్ నాట్ యూజ్డ్. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా కంపల్సరీగా ఎగ్జిట్ లాంటి ఎగ్జామినేషన్స్ లో పేపర్ కొంచెం స్లోగా అడిగితే ఇలాంటి బిట్స్ అడుగుతుంటాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ బి బ్యాక్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ వావెల్ సౌండ్స్. వావెల్ సౌండ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ హౌ మెనీ వావెల్ సౌండ్ ఫ్రెండ్స్? మీరు ఒకసారి క్లారిటీగా ఆన్సర్ చేయగలగాలి. ఐపీఏ అంటే ఏంటి? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఏ రిఫర్స్ టు, మీరు ఆన్సర్ చేయగలగాలి. IPA refers to International Phonetic Alphabet. Next, during the production of speech sounds, long air escape through the mouth without friction. These are called vowel consonants. Come on friends, quick answer cheyali miranta. Yes friends, quick answer cheyagalagali. International Phonetic Alphabet. Good. Sri Lakshmi garu, Kalyani garu. Vowels. Yes. Vowels are vowel sounds. Vowel sounds. Yes, very nice. Next, good. Lakshmi garu, good. Next, friends, ఇప్పుడు how many pure vowel sounds are there? 12. How many diphthongs are there? 8 ముందే నా లక్కీ నంబర్. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఎంత జీవితంలో కష్టపడినా ఇంత లక్ అనేది మన నుదుటి పైన రాయగలగాలి భగవంతుడు. ఇఫ్ దర్ ఇస్ నో లక్ ఆన్ యువర్ ఫేట్, సంథింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు రీచ్ యువర్. అందుకే ఉద్యోగం రాసేంత వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్పుడప్పుడు 10 minutes 30 minutes దేవుణ్ణి ప్రార్థించండి, మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి. బికాస్ వితౌట్ ద హెల్ప్, ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్మైటీ, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. రాసి పెట్టాలి భగవంతుడు మన గవర్నమెంట్ జాబ్ బోర్డు పైన ఇక్కడ. అండ్ ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ రిటర్న్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సమ్వేర్ ఎల్స్. అందుకే అట్లీస్ట్ 1% ఫ్రెండ్స్ ఇప్పుడు 20 days అన్నా భగవంతుని ప్రార్థించండి, తొందరగా సెటిల్ కావాలి భగవంతుడా అని, సిరాజుద్దీన్. అండ్ జస్ట్ సింప్లీ ఫోకస్ ఆన్ దట్. సో there are 20 vowel sounds, and these 20 vowel sounds are categorized into 12 pure vowels and 8 diphthongs. Okay, so ala. Next, 12 pure vowel sounds are categorized into and 3 important ways based on the position of lips. First category based on the position of lips, and second category raising of the tongue, and third category position of the tongue. Based on the position of lips, mana lips ఆధారంగా pure vowels can be categorized into rounded, unrounded. For example, when you pronounce these sounds, ఈ sounds పలికినప్పుడు, ఈ sounds మనం పలికినప్పుడు, ఈ sounds మనం పలికినప్పుడు ఈ 5 sounds ఫ్రెండ్స్, ఈ sound ని ఇలా కూడా రాయవచ్చు. One is American, another one British. 5 sounds. 1, 2, 3, 4, 5. When you pronounce these sounds, lips become rounded. చూడండి, ఆ, ఓ, ఓ, ఆ, ఆ. So during the production of some vowel sounds, lips become rounded. They are rounded vowel sounds. Rounded కాదు, rounded అనాలి. Rounded vowel sounds. So what are unrounded? ఈ sounds మీరు పలకండి. ఈ sounds మనం పలికినప్పుడు, నెక్స్ట్ ఈ సౌండ్స్ మనం పలికినప్పుడు ఫ్రెండ్స్, ఈ సౌండ్స్ మనం పలికినప్పుడు లిప్స్ రిమైన్ ఎట్ ద సేమ్ ప్లేస్. వెన్ యూ ప్రొనౌన్స్ దిస్ 7 సౌండ్స్ అండ్ లిప్స్ రిమైన్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ హెల్డ్ వైడ్ అపార్ట్. అక్కడే ఉంటాయి లేదా సాగిపోతాయి. ఎగ్జాంపుల్ యు సే ఎగ్జాంపుల్ 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 ఈ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఏ ఏ ఏ. లిప్స్ ఏమైపోతున్నాయి? సాగిపోవాలి. సారు నేను పలికేటప్పుడు సాగట్లేదబ్బా, నన్ను ఏం చేయమంటావు అంటే, ద వే యూ ప్రొనౌన్స్ ఇస్ రాంగ్. మీరు పలికే పద్ధతి రాంగ్. డెఫినెట్గా ఏం కావాలి? లిప్స్ సాగిపోవాలి, సాగగలగాలి. ఈ ఈ డెఫినెట్గా, అంతే తప్ప ఏ ఏ చెప్పలేము. యూ కెనాట్ సే దట్. సో అందుకే ఈ సౌండ్స్ మనం ఏమంటున్నాం? అన్రౌండెడ్ వావెల్ సౌండ్స్ ఫ్రెండ్స్, రిమెంబర్. సో దోస్ ఆర్ అన్రౌండెడ్, దీస్ ఆర్ రౌండెడ్. రేపు మీకు డిఎస్ లో బిట్ రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రౌండెడ్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్రౌండెడ్. ఎగిరిపోతారు. అందుకే గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఆ, ఉ, ఊ, ఆ, ఆ. ఇవేంటి? రౌండెడ్. రిమైనింగ్ నెక్స్ట్ ఈ ఈ ఏ,
ఆల్ దీస్ ఆర్ అన్రౌండెడ్. దట్స్ ఇట్. ఒకటి అయిపోయింది. రెండోది ఏంటి ఫ్రెండ్స్, సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద టంగ్. పొజిషన్ ఆఫ్ ద టంగ్ ప్రకారం మనం ఏం చేస్తాం, ఫ్రంట్ వావెల్, సెంట్రల్ వావెల్, బ్యాక్ వావెల్. ఫ్రెండ్స్ ఇంత కఠినమైనటువంటి బిట్స్ స్కూల్ అసిస్టెంట్, పీజీటీ లాంటి ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చు. అండ్ యూ షుడ్ బి కేర్ఫుల్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సౌండ్, ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు, బుక్ అనేటువంటి సౌండ్ ఇచ్చి ఇందులో ఈ బుక్ అనేటువంటి ఇందులో అండ్ ద వర్డ్ బుక్ హ్యాస్ డాష్, రౌండెడ్ వావెల్, అన్రౌండెడ్ వావెల్, బ్యాక్ వావెల్, సెంట్రల్ వావెల్, ఇలా ఆప్షన్ ఇవ్వచ్చు. రౌండెడ్ వావెల్ ఇలా. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద టంగ్ and pure vowels again can be categorized into how many types? 3 types: front, central, back. ఈ సౌండ్స్ పలకండి. ఈ ఈ ఏ ఆ. ఈ సౌండ్స్ పలికినప్పుడు టంగ్ ముందుకు వస్తుంది. ఈ ఈ ఏ ఆ అంటే టంగ్ ముందుకు జరుగుతుంది. దోస్ సౌండ్స్ ఆర్ కాల్డ్ అండ్ ఫ్రంట్ వావెల్స్. సెంట్రల్ వావెల్స్ అన్నప్పుడు మనకి ఏమొస్తాయంటే అ అండ్ అ. Next, friends, when you pronounce these sounds, tongue remains at the center. అంటే tongue mouth లో అక్కడే ఉంటుంది. And so they are called central vowel. Back vowels. All rounded vowel sounds are back vowel. Next, next o, next o, next నెక్స్ట్ ఈ సౌండ్స్ పలికినప్పుడు టంగ్ వెనకకి వెళ్ళిపోతుంది. ఆ టంగ్ ఇలా ఉన్న టంగ్ వెనకకు జరుగుతుంది. ఆ ఓ ఓ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ అంటే టంగ్ ఇలా ఉన్న టంగ్ వెనుకకు జరుగుతుంది. జరగట్లేదు బాబు అంటే ద వే యూ ప్రొనౌన్స్ ఇస్ రాంగ్. ఓకే, దోస్ ఆర్ కాల్ బ్యాక్ వావెల్స్. ఇలా దాంతోపాటు ఫ్రెండ్స్ వీటి ఆధారంగా బేస్డ్ ఆన్ ద రైజింగ్ ఆఫ్ ద టంగ్ again pure vowel sounds again categorized into closed vowel sounds, half closed vowel sounds, half open vowel sounds and open vowel sounds అని ఉంటాయి. అంత కఠినంగా మీకు బిట్ ఏం రాకపోవచ్చు. దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ vowel sounds క్లాసిఫికేషన్. దీని తర్వాత ఫ్రెండ్స్ మనం విల్ బి టాకింగ్ అబౌట్ కాన్సనెంటల్ సౌండ్స్. విల్ బి టాకింగ్ అబౌట్ కాన్సనెంటల్ సౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాన్సనెంట్స్ నేను మీకు చెప్పాను డెఫినేషన్. లంగ్స్ లో నుంచి బయటకు వచ్చినటువంటి గాలి ఎక్కడ ఒత్తిడి గురి కాకుండా బయటకి ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ వావెల్ సౌండ్స్. ఒకవేళ ఎక్కడైనా ఒత్తిడి మధ్యన ఆగితే దోస్ ఆర్ కాల్డ్ కాన్సనెంటల్ సౌండ్స్. డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ కాన్సనెంటల్ స్పీచ్ సౌండ్స్, డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ some sounds, lung air escape through the mouth with friction, with obstruction, okay, with stress. అంటే ఎక్కడో దగ్గర ఒత్తిడితో బయటికి సౌండ్ వస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ కాన్సనెంటల్ సౌండ్స్. అందుకే మీరు చూడండి ఆలు పలికేటప్పుడు స్టమక్ లో ఎక్కడ స్ట్రెస్ ఉండదు. అ ఆ ఇ ఈ ఉ ఓ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం హ నదిలో ప్రవాహం వలె ప్రశాంతంగా బయటకు వస్తుంది. కానీ హల్లులు పలికినప్పుడు స్ట్రెస్ ఖ ఖ ఛ ఛ ఏంటి ఫ. చూడండి ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ ఫ. ఓకే, ఆర్ ఎల్స్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు సే మా. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్, ఎయిర్ కమ్స్ త్రూ నాజిల్స్. అంటే దెర్ ఈస్ ఎ ఫ్రిక్షన్, దెర్ ఈస్ అబ్స్ట్రక్షన్. దీస్ సౌండ్స్ ఆర్ కాల్డ్ కాన్సనెంటల్ సౌండ్స్. అందుకే డెఫినేషన్ చూడండి. విత్ ఫ్రిక్షన్, వితౌట్ ఫ్రిక్షన్ వావెల్స్, విత్ ఫ్రిక్షన్ కాన్సనెంట్స్. అందుకే వాటిని కాన్సనెంటల్ సౌండ్స్ అంటాం. మనకి ఇంగ్లీష్ లో కాన్సనెంట్స్ 21, కాన్సనెంటల్ సౌండ్స్ 24. మనం బిట్ చదివి చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ క్వశ్చన్ సరిగా చదవకుండా మిస్టేక్ చేసి బయటకు వస్తుంటారు. 100 out of 100 క్వశ్చన్స్ లో మీరు 3 to 5 క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెట్టేసి వస్తుంటారు. జాబ్ దొబ్బుతుంది దాని ద్వారానే. అందుకే భగవంతుడా క్వశ్చన్ ని కాన్షియస్ గా చదివే ఓపిక నాకు ఇవ్వు. ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో, ఈ సెల్ ఫోన్ వాడే యుగంలో, ఓ గాడ్ ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ పాజిటివ్లీ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. అప్పుడు చాలా మంది ఈ మధ్యన ఎగ్జామ్ రాసేటప్పుడు నా ఫోన్కి ఎవరు ఫోన్ చేశారో, ఇంతకు రాని ఫోన్ చేసిందేమో, శైలజ బయట ఉందేమో, ఇలా టెన్షన్ తో పడుతూ ఉంటారు. ఇలాంటి పట్టించుకోకండి స్వామి. పక్కకు పెట్టండి మీ క్వశ్చన్ పేపర్, మీ ఫోన్ విడిచిపెట్టండి. పోతే పోయింది, తర్వాత ఇంకోటి కొనుక్కోవచ్చు.
ఫ్రెండ్స్ అందుకే బీ అవే ఫ్రమ్ సెల్ ఫోన్ అట్లీస్ట్ ఫర్ 2 weeks. పడేయండి, స్టడీ హాల్కి వెళ్ళండి, పడేయండి, లంచ్ టైంలో వచ్చి 10 నిమిషాలు చూసుకోండి, ఓకే ఏదో ఫోన్ వచ్చిందిరా అని. అంతే, ఫోన్ వాడకపోతే పెద్ద టెన్షన్ ఏం పడం. వితౌట్ ఫోన్ ఆల్సో వీ సర్వైవ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. ఫ్రెండ్స్ థింక్ అబౌట్ ఇట్. How many consonants are there? 21. How many consonantal sounds are there? 24. So ఈ sounds మళ్ళీ మనకి 3 types గా డివైడ్ చేస్తాం based on the position of vocal cords. DSC bit, DSC 2004, 6, 8, 12. Which of the following is an example for voiceless, voiced, repeated bit? Next, place of articulation ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అండ్ థర్డ్ టైప్ ఏంటి అంటే manner of articulation. So consonantal sounds can be categorized into 3 ways based on the vocal cords and based on place of articulation, based on manner of articulation. So ఇలా different components మనకు ఉంటాయి. సో అందులో నెక్స్ట్ friends, first let me talk about first classification based and consonantal sounds. Consonantal sounds can be categorized into 2 ways: voiced, voiceless. First type voiced sounds, second type voiceless sounds. Definition చెప్తున్నాను నేను ఇక్కడ. What are voiced, what are voiceless sounds? దీనికన్నా ముందు మనకు ఒక బొమ్మ ఉంటుంది. ఇక్కడ 2 లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ యాజ్ యు నో, మనకు తెలిసినటువంటి విషయమే, there will be 2 pipes. One is foot pipe, another one is wind pipe. ఈ ఫుడ్ పైప్ పైన, విండ్ పైప్ పైన 2 లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇలా. దీస్ ఆర్ కాల్డ్ వోకల్ కార్డ్స్ అంటాం వీటిని. మన లిప్స్ ఎంత ఏ సైజులో ఉంటాయో, ఏ కలర్ లో ఉంటాయో సేమ్ అదే విధంగా there will be 2 lip like structures here. And what is the main function of these vocal cords? They obstruct when you take food or water. They will be held wide apart when you speak. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా vocal cords అనేవి ఇలా సాగిపోతున్నాయి, గాలి బయటకు వస్తుంది. ఒకవేళ నేను ఏదైనా భోజనం చేస్తున్నాను, అవి క్లోజ్ చేసేస్తాయి విండ్ పైప్ ని. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ 2 vocal cords. Based on this 2 vocal cords, consonantal sounds can be categorized into 2 ways. One, voiced sounds, another one voiceless sounds. During the production of some consonantal sounds, vocal cords vibrate. These are called voiced. Vocal cords do not vibrate. Vocal cords do not vibrate. They are voiceless sounds. ఈ sounds మీరు చూడండి, క, చ, ట, త, ప, ఫ, స, ష అండ్ హ. సో ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి, కచ్చట తప అండ్ ఫస అండ్ షహ. ఈ సౌండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కచ్చట తప, ఫస, షహ 9 ఉంటాయి, ఇవి 15 ఉంటాయి రెగ్యులర్ గా డిఎస్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ ఎ వాయిస్లెస్ సౌండ్? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ వాయిస్డ్ సౌండ్? డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాయిస్డ్ సౌండ్స్ ద ఫాలోవింగ్ ఆర్ వైబ్రేట్: lips, teeth, vocal cords, lungs. Answer, vocal cords. DSC 2012 school assistant bit. Which of the following is an example for voiceless? DS లో repeated bit. అసలు వీటిపైన DS లో బిట్ లేకుండా DSC 2025 బిట్ అబ్బా, పక్కా ఒక బిట్ వస్తుంది వీటిపైన. సో ఇది, దిస్ ఇస్ సంథింగ్ అబౌట్. So during the production of some speech sounds, vocal cords vibrate, voiced. Vocal cords do not vibrate, voiceless. How many voiceless are there? 9. How many voiced? Okay. ఇప్పుడు నేను మీకు కొన్ని ఏం చూపిస్తాను, వాట్ ఆర్ దీస్ సౌండ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఫ్రెండ్స్ ట్రై టు సే నెక్స్ట్ మన ఫోనెటిక్ చార్ట్ ఒకసారి మనం చూస్తున్నాం అండ్ ట్రై టు సీ దిస్. నెక్స్ట్ మన డిఫరెంట్ సౌండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వాట్ ఆర్ కాన్సనెంటల్ సౌండ్స్? ఫ్రెండ్స్ ఇది మీ తెలుగు అకాడమీ బుక్ లో ఉన్నటువంటి మెటీరియలే, అదే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ కాల్డ్ పా. పి రాసి ఎప్పుడైనా సౌండ్ అని మనం ఎలా చెప్పగలం, పక్కన 2 స్లాషెస్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ పా. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, పేపా ఇలాంటివి. దిస్ ఈస్ కాల్డ్ బా, దిస్ ఈస్ కాల్డ్ బా, దిస్ ఈస్ కాల్డ్ టా, టా అనమాట. సో pa, ba, ta. Next, friends, see some more sounds, friends, and try to observe. This is called da. Da antam, did, done,
and this is called ka. So cat, next kite, next ilantivi. This is called ga. Next, this is called cha. This is called ja. And this is called fa. ఓకే పాలు రెండు ఉంటాయి పా ఫా మామూలుగా ఇది పలికేటప్పుడు వెన్ యూ ప్రొనౌన్స్ దిస్ అండ్ వెన్ యూ ప్రొనౌన్స్ దిస్ ఇస్ పా దిస్ ఇస్ ఫా పా లిప్స్ రౌండ్ అయిపోతాయి పా దిస్ ఇస్ కాల్డ్ ఫా ఫా దిస్ ఇస్ పా పేపర్ పెన్ అండ్ ఇలా ఫ్లవర్ ఫ్రూట్ ఓకే ఫెయిర్ ఇలా సో ఇది ఫా ఫా వాళ్ళు కూడా మళ్ళీ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఈవా ఈవా ఈ రెండు కూడా దిస్ ఈజ్ ఆల్సో వా దిస్ ఇస్ ఆల్సో వా దిస్ ఇస్ అన్రౌండెడ్ దిస్ ఇస్ రౌండెడ్ ఈ సౌండ్ పలికేటప్పుడు వా పాల ఫాలగా వా ఈ సౌండ్ పలికేటప్పుడు వావ్ వాట్ హూ ఇలా మనం పలకాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ దీని తర్వాత టీటా సైన్ టీటా కాస్ టీటా లాగా మనం మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటాం సో దిస్ టీటా ఈజ్ కాల్డ్ ద థిన్ థింక్ ఇలా పలకాలి థింక్ ఈ టంగ్ చిన్న టిప్ ఆఫ్ ది టంగ్ బయటికి రావాలి థింక్ ఏ థింక్ థింక్ సో అలా నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఇలా ఇలా రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ద నెక్స్ట్ దిస్ దాట్ దే నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ స ఓకే దిస్ ఈజ్ కాల్డ్ జా జాలు మూడు ఉంటాయి దిస్ ఈజ్ కాల్డ్ జా ఫ్రెండ్స్ డిఎస్ బిట్ డిఎస్ లో చాలా ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ జ ఇప్పుడు సారీ ఇది జ కాదు క్షమించాలి మిత్రులారా ఇది ష ఈ సౌండ్ అనమాట ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ జ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను లెజర్ ప్లెజర్ measure ట్రెజర్ ఓకే మనకు వర్డ్ ఇస్తాడు ట్రెజర్ అనే పదంలో ఎస్ఈఆర్ గా పలకబడే మరొక సౌండ్ గుర్తుపట్టండి అని అంటాడు డిఎస్ లో రిపీటెడ్ బిట్ ఇన్ ఎగ్జిట్ స్కూల్ అండ్ టెట్ కామన్ రిపీటెడ్ బిట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ హా హా హెచ్ రాస్తే హా అయిపోతుంది మిత్రులారా అండ్ దాని తర్వాత ఆఫ్టర్ ఆ అండ్ యు సీ దిస్ ఇస్ కాల్డ్ మా మ్యాన్ మనీ నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ నా నెక్స్ట్ ఎన్ రాసి పక్కన ఇలా రాస్తే దిస్ ఇస్ కాల్డ్ కొత్త సౌండ్ ఉంటుంది ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ ఇంగ్ రింగ్ కింగ్ సింగ్ నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ లా ఈ లా కావచ్చు అలా కావచ్చు దిస్ ఇస్ కాల్డ్ రా యా జే రాస్తే దిస్ ఇస్ కాల్డ్ యా యూ సో ఇలా వాళ్ళు రెండు ఉంటాయని చెప్పాను ఫ్రెండ్స్ నేను మీకు and we discussed wa w raste this is something about with regard to consonantal sounds yes we'll stop here and we'll have some break all vowel sounds are voiced yes correct